హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం యొక్క మొదటి పార్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యలో ఉన్న 8 చాప్టర్లలో 6 చాప్టర్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో 7వ చాప్టర్ మరియు 8వ చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను, బాగా రాయండి. ఎన్ఈపి 2020లో మొదటి పార్ట్ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో 7వ చాప్టర్ పాఠశాల సముదాయాల ద్వారా సమర్థవంతమైన వనరులు, ప్రభావశీల పాలన, ఎఫిషియంట్ రీసోర్సింగ్ అండ్ ఎఫెక్టింగ్ గవర్నెన్స్ త్రూ స్కూల్ కాంప్లెక్సెస్ ఆర్ క్లస్టర్స్. ప్రస్తుతం సమగ్ర శిక్ష పథకంగా మారిన సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలల స్థాపన, రాష్ట్రాలలో ఇతర ముఖ్యమైన ప్రయత్నాల వల్ల దాదాపు అందరికీ ప్రాథమిక పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్సి అనేది ప్రస్తుతం ఎలా మారిందంటే సమగ్ర శిక్ష పథకంగా. ఎగ్జామ్ అడగవచ్చు. ప్రస్తుతం సమగ్ర శిక్ష పథకము ఇంతకుముందు ఎలా ఉండేది, ఏ పేరున ఉండేది అంటే సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏగా అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ప్రస్తుతం ఎలా మారింది అన్నప్పుడు సమగ్ర శిక్ష పథకంగాని గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే ఎక్కువగా ఏ కార్యక్రమం వల్ల మన దేశంలో ఎక్కువగా పాఠశాలలు స్థాపించబడ్డాయి అన్నప్పుడు సర్వశిక్ష అభియానం వల్ల మన దేశంలో ప్రతి నివాస ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలు స్థాపించబడ్డాయని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే షార్ట్కట్లో యూడైస్ 2016-17 డేటా ప్రకారము దాదాపు 28% భారతీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 14.8% భారతీయ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 30 కంటే తక్కువ విద్యార్థులను కలిగి ఉన్నాయి. అంటే యూడేస్ లెక్కల ప్రకారం 2016-17లో ఎలిమెంటరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ తరగతి ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ప్రైమరీ స్కూల్స్లో పిల్లలు అంటే 30 కంటే తక్కువ మంది ఎన్ని పాఠశాలలు ఉన్నారంటే 28%, 28% ప్రైమరీ స్కూల్లో. అదే ప్రాథమికోన్నత అంటే యూపీ స్కూల్ అంటే 8వ తరగతి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న యూపీ స్కూల్స్లో అంటే ప్రాథమిక పాఠశాలలో 14.8 పాఠశాలలో 30 కంటే తక్కువ విద్యార్థులు కలిగి ఉన్నారు. ఎగ్జామ్ అడగవచ్చు. 2016-17 యూడేస్ డేటా ప్రకారము ఎంత శాతం పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో 30 కంటే తక్కువ విద్యార్థులు కలిగి ఉన్నప్పుడు 28%. అదే యూపీ స్కూల్లో ప్రాథమిక ఎన్ని పాఠశాలలో 30 కంటే తక్కువ విద్యార్థులు కలిగి ఉన్నప్పుడు 28లో సగం. 28లో సగం ఎంత? 14 దాదాపుగా. అంటే 14.8% యూపీ స్కూల్లో అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో 30 కంటే తక్కువ విద్యార్థులు కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఈ 2016-17 సంవత్సరంలో మొత్తము 1,08,017 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. వాటిలో
అత్యధికము 85,703 ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాల. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి అంటే ఇప్పుడు 1 నుంచి 5 వరకు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 1, 2 తరగతులు మాత్రమే ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి కాబట్టి అక్కడ సింగిల్ టీచర్ ఎక్కువగా ఉన్నారు. ఇంతకుముందు అయితే కూడా పర్వాలా, అంటే 5వ తరగతి వరకు ఉన్నప్పుడు మాత్రం 2 టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 2 తరగతులు కాబట్టి అసలు పిల్లలు లేరు కాబట్టి అందువల్ల అక్కడ సింగిల్ టీచర్ ఉంటున్నాడు. అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఎక్కువైపోయాయి. దీనివల్ల ఒక టీచరు అన్ని సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ 2016-17లోనే అప్పట్లోనే చూస్తే ఇటువంటి సింగిల్ టీచర్స్ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే ఇక 1,08,017 ఉన్నాయి. అంటే ఎన్ని కూడా 1 నుంచి 8వ తరగతి వరకు. వీటిలో మళ్ళీ ఈ 1 నుంచి 5వ తరగతిలో ఉన్న పాఠశాలలు వచ్చేసి 85,743 పాఠశాలలు ఉన్నాయి. సింగిల్ టీచర్స్ స్కూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక టీచర్ మాత్రమే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నాడు. ఈ పాఠశాలల పరిమాణాలు తక్కువ కావడం వల్ల, అంటే పిల్లలు చాలా తక్కువ మంది ఉండడం వల్ల అవి ఆర్థికంగా అంత అనుకూలంగా లేక నిర్వహణాపరంగా సంక్లిష్టతతో ఉపాధ్యాయుల కేటాయింపులు, భౌతిక వనరుల అందుబాటు పరంగా మంచి పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా మారింది. అంటే ఈ విధంగా చిన్న పాఠశాలలు విద్యార్థులు తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా టీచర్స్ లేకపోవడం, ఇంకా ఆర్థికంగా కూడా వాటికి చాలా కష్టంగా మారాయన్నమాట. ఉపాధ్యాయులు తరచూ ఒకే సమయంలో పలు తరగతులకు బోధించాల్సిన, తమకు గత అనుభవంలోని పలు సబ్జెక్టులను బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు యూపీ స్కూల్లో 8వ తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో అయితే టీచర్స్ తక్కువ ఉండడం వల్ల అన్ని సబ్జెక్టులకి టీచర్స్ లేరు అక్కడ. అటువంటప్పుడు కొంతమంది టీచర్స్ తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ఒక సబ్జెక్ట్ అయితే వాళ్ళు వేరే సబ్జెక్ట్ కూడా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకు తెలియని సబ్జెక్ట్ చెప్పాలని చాలా కష్టం కాబట్టి అందువల్ల చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ఈ సంగీతం, కళలు, క్రీడలు వంటి వాటికి ఆస్కారమే లేకుండా పోయింది. అసలు ఈ మామూలు సబ్జెక్టులకే చెప్పడానికే టీచర్స్ లేకపోతే ఇంక ఈ సంగీతం, కళలు, క్రీడలు వంటివి వాటి చెప్పడానికి అసలుకి ఆస్కారమే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ చిన్న పాఠశాలల సవాళ్ళని అధిగమించడానికి 2025 నాటికి వినూత్న పద్ధతులను అనుసరించి పాఠశాలలను సమూహాలుగా మార్చి లేదా వాటి సంఖ్యను సముచితంగా తగ్గించి పరిష్కరిస్తాయి. అంటే ఈ చిన్న పాఠశాలలు ఉన్న ఇబ్బందులను గమనించి వీటిని ఒక పాఠశాల సమూహాలుగా, పాఠశాల సముదాయాలుగా, అంటే స్కూల్ కాంప్లెక్స్గా, అంటే అన్ని చిన్న స్కూల్స్ కలిపి ఒక కాంప్లెక్స్గా ఏర్పడి ఆ విధంగా ఇటువంటి పరిష్కారాన్ని తగ్గిస్తాయి. ఏ సంవత్సరం నాటికనప్పుడు 2025. ఈ ఇయర్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అడగవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఇటువంటి సవాళ్ళని, చిన్న పాఠశాల సవాళ్ళని ఏ సంవత్సరం నాటికి వినూత్న పద్ధతులను అనుసరించి పాఠశాలను సమూహాలుగా మార్చి, అంటే స్కూల్ కాంప్లెక్స్గా ఎప్పుడు వరకు మార్చి వాటి సంఖ్యను సముచితంగా పరిష్కరిస్తున్నప్పుడు 2025 నాటికని గుర్తుపెట్టుకోండి. ఈ పాఠశాల సముదాయాలు, స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వెనక ఉన్న లక్ష్యాలు ఏమిటంటే కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకు. ఈ స్కూల్ కాంప్లెక్స్ వల్ల, ఈ పాఠశాల సమూహాలు లేదా పాఠశాల సముదాయాల వల్ల ఏర్పడే లక్ష్యాలు ఏంటంటే, ఒకటి కళలు, సంగీతం, విజ్ఞానం, క్రీడలు, భాషలు, వృత్తి విద్యలతో సహా అన్ని సబ్జెక్టులను బోధించే కౌన్సిలర్ను లేదా సుశిక్షితులైన సామాజిక కార్యకర్తలను, ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో కలిగి ఉండేలా చూడడం. ఈ కాంప్లెక్స్లో కొంతమంది మేధావులు ఉంటారు. అటువంటి వాళ్ళని కళలకు సంబంధించి, సంగీతం సంబంధించి, క్రీడలకు సంబంధించి, భాష సంబంధించి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూడా స్కూల్ కాంప్లెక్స్లో చేత మిగతా టీచర్స్ చెప్పి షేర్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక గ్రంథాలయాన్ని, సైన్స్ ల్యాబు తదితర వనరులని కలిగి ఉండాలి.
ఈ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక గ్రంథాలయం ఉండాలి, ఒక సైన్స్ ల్యాబ్ కూడా ఉండాలి. అంటే ఈ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాలయాన్ని, సైన్స్ ల్యాబ్ను కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఉపాధ్యాయుల, విద్యార్థుల, పాఠశాలల ఏకాకితనాన్ని దూరం చేసి సామూహిక భావనను పెంపొందించుకునేందుకు ఉమ్మడి వృత్తిపర అభివృద్ధి కార్యక్రమాలు, బోధన అభ్యాస విషయాలను పెంచుకోవడం, కళ, విజ్ఞాన, శాస్త్ర ప్రదర్శనని, ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహించడం చేయాలి. అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేయడం వల్ల, అంటే చిన్న చిన్న పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉంటారు, ఒకే ఒక టీచర్ ఉంటారు. వాళ్ళకి ఏదో ఏకాకితనంగా, అంటే మాకు అంటే వాళ్ళు ఏం తెలియని విధంగా వాళ్ళు ఉంటారు. అటువంటి ఏకాకితనాన్ని దూరం చేయడానికి ఈ స్కూల్ కాంప్లెక్స్ ఉపయోగపడతాయి. ఇంకా అన్ని స్కూళ్ళు విధంగా పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ సంబంధించిన అందరూ కలుసుకొని అప్పుడప్పుడు కొన్ని క్విజ్ పోటీలు, అప్పుడప్పుడు కొన్ని ఉత్సవాలు, అటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, సైన్స్ ఫేర్ అటువంటి ఏర్పాటు చేసుకొని స్కూల్ కాంప్లెక్స్ పరిధి పెట్టుకొని అన్ని చిన్న చిన్న పాఠశాలలు కలుసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పాయింట్, వికలాంగ పిల్లల విద్య కోసము పాఠశాలల మధ్య పరస్పర సహకారం, మద్దతు. అంటే ఈ పాఠశాలలో కొంతమంది వికలాంగ పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం కూడా స్పెషల్ విద్య కోసము ఈ పాఠశాల మధ్య కూడా పరస్పర సహకార మద్దతు కూడా అవసరం ఉంటుంది. స్కూల్ కాంప్లెక్స్ వచ్చి షేర్ చేసుకోవాలి. వాళ్ళ అటువంటి పిల్లలకి ఎలా చదువు చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందని కూడా ఒక్కొక్కరు సహకరించుకొని చెప్పుకోవాలి. తర్వాత పాయింట్, పాఠశాల వ్యవస్థ పాలన మెరుగు కోసము ప్రతి పాఠశాల సమూహం పరిధిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములు స్థానికంగా సముచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించడము, పునాదిపూర్వక దశ నుంచి మాధ్యమిక విద్య దశ వరకు ఉన్న పాఠశాలల సమూహాలని ఒక ఏకీకృత పాక్షిక స్వయం ప్రతిపత్తి గల విభాగంగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా పాఠశాల బాగా డెవలప్ కావడానికి ఈ పాఠశాల సమూహం, ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఉన్న పరిధిలో ఉన్న ఈ హెడ్ మాస్టర్స్, ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కదా హై స్కూల్లో. అంటే ఈ పాఠశాల సముదాయం స్కూల్ కాంప్లెక్స్ ఎలా ఉంటుందంటే, ఒక హై స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ప్రధానంగా ఉంటారు. దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కూడా కలిసి ఒక పాఠశాల సముదాయంగా, ఒక పాఠశాల సమూహంగా ఏర్పడతాయన్నమాట. వీళ్ళందరూ కలుసుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నమాట. వీళ్ళందరూ కలుసుకొని ఈ స్కూల్ కాంప్లెక్స్ అంటే ఈ పాఠశాల సముదాయంలో ఒక మాధ్యమిక పాఠశాలతో పాటు, అంటే ఒక హై స్కూల్తో పాటు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని అంగన్వాడీలు, తక్కువ తరగతులతో బోధించే ఇతర అన్ని పాఠశాలలు ఉంటాయి. అంటే ఒక హై స్కూల్, ఈ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక హై స్కూల్ ఉంటుంది. ఇంకా దాని దగ్గరగా ఉన్న హై స్కూల్కి దగ్గరలో ఉండే అక్కడ నుంచి 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దగ్గర ఉండే అంగన్వాడీలు, ఇంకా ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కలుసుకొని ఒక ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఉంటాయి. ఈ సూచనని మొట్టమొదట విద్యా కమిషన్ 1964-66 చేసింది. ఇంతకుముందే ఒక కమిషన్ 1964-66లో విద్యా కమిషన్ కూడా ఈ సూచనను చేసింది. ఈ 1964-66 కమిషన్ అప్పుడు మనకు కొఠారి కమిషన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అడగవచ్చు, ఈ పాఠశాల సముదాయం గురించి, కాంప్లెక్స్ గురించి మొట్టమొదటి తెలిపిన కమిషన్ అంటే కొఠారి కమిషన్. ఏ సంవత్సరం అంటే 1964-66. తర్వాత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలతో సహా పాఠశాల మధ్య సహకారాన్ని, సానుకూల సమిష్టి తత్వాన్ని మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వ పాఠశాలను, ఒక ప్రైవేటు పాఠశాలను జతపరిచే విధానాన్ని అనుసరిస్తారు. దాని మూలంగా జంట పాఠశాలలు పరస్పరం కలుసుకుంటూ సంప్రదింపులు జరుపుకుంటూ ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటాయి. ఇది మంచి ఐడియా. అంటే ప్రస్తుతం అయితే మనకు కనిపించడం ఇది. అంటే ఈ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్లో ఓన్లీ గవర్నమెంట్ పాఠశాల మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల కూడా 2 రోజులు జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది. ఆ విధంగా కాంప్లెక్స్ కూడా జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ పాయింట్లు ఏమిటంటే ఎంఈ 2020లో అంటే ప్రైవేట్ పాఠశాల కూడా కలుపుకోమని చెప్పాడు ఇక్కడ. అంటే ప్రైవేటు పాఠశాలలో కూడా
వాళ్ళు కొన్ని కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెడుతుంటారు కాబట్టి మంచిగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ ప్రభుత్వ పాఠశాల తెలుసుకొని ఇక్కడ కూడా అమలు చేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాల రెండు కూడా కలుసుకొని ఈ స్కూల్ కాంప్లెక్స్ కలుసుకొని ఒకరికొకరు వాళ్ళ యొక్క షేర్ చేసుకుంటే అంటే గవర్నమెంట్ స్కూల్ చెప్పేటి వాళ్ళు చెప్పేటి వీళ్ళు కూడా చెప్పుకుంటే చాలా బాగుంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఉన్న బాలభవన్లని బలోపేతం చేసేలా లేదా కొత్త బాలభవన్లు నిర్మించేలా ప్రతి రాష్ట్రాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే పిల్లలకి ఒక చోట బాలభవన్ ఏర్పరిచి ఆ బాలభవన్లో రకరకాల ఆటలు కళలకు సంబంధించి ఏర్పాటు చేస్తే ఈ చిన్న చిన్న పాఠశాల వాళ్ళు అక్కడికి వచ్చి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు వచ్చి అక్కడ వచ్చి పిల్లలు ఆడుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు. ఇది అన్ని వయసుల పిల్లలు వారానికి ఒకసారి అంటే వారంలో ఒకసారి లేదా తరచుగా ప్రత్యేక డే టైం బోర్డింగ్ స్కూల్ మాదిరిగా అక్కడికి వెళ్తూ కళలకు ఉపాధికి ఆటలకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇలాంటి బాలభవన్లను వీలైతే పాఠశాల సముదాయాలలో అంటే స్కూల్ కాంప్లెక్స్లో అంతర్భాగంగా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఈ బాలభవన్ అనేది ఈ చిన్న చిన్న పాఠశాల ఏర్పాటు చేయడం చాలా కష్టం కాబట్టి ఈ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒకటి ఏర్పాటు చేస్తే ఈ పాఠశాల సముదాయంలో ఒకటి ఏర్పాటు చేస్తే ఈ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో అన్ని చిన్న చిన్న పాఠశాలలు అంగన్వాడీలు కూడా వచ్చి ఈ బాలభవన్లో వచ్చి ఈ ఆటలు ఆడుకుంటూ విధంగా బాగా నేర్చుకుంటారు. తర్వాత మొత్తం సమాజానికే పాఠశాల గర్వకారణంగా ఉత్సవ వేదికలాగా ఉండాలి. ఒక సంస్థగా పాఠశాల గౌరవ ప్రతిష్టను పునరుద్ధరించాలి. పాఠశాల వ్యవస్థాపక దినం వంటి ముఖ్యమైన తేదీల్లో సమాజంతో కలిసి ఉత్సవాలు నిర్వహించాలి. పూర్వ విద్యార్థుల జాబితాను ప్రదర్శించే వారిని గౌరవించాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒక ఉత్సవంలాగా పాఠశాల అనేది ఒక పండగలాగా చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ పాఠశాల ఇప్పుడు ఏర్పాటు చేశారు, ఆ రోజు ఒక పండగలాగా చేసుకుంటూ సమాజంతో కలిసి వాళ్ళతో కలుసుకుని కూడా వాళ్ళ పూర్వ విద్యార్థిని పిలిపించి వాళ్ళని గౌరవించడము, వాళ్ళ యొక్క సహాయం తీసుకోవడం కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా మొదటి చాప్టర్ ఇక్కడ అంటే 7వ చాప్టర్ దీంతో పూర్తయింది. తర్వాత ఈ మొదటి పార్టులో పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్లో లాస్ట్ చాప్టర్ 8వ చాప్టర్ పాఠశాల విద్యకు ప్రామాణికత నిర్ణయము, అధికారిక గుర్తింపు, స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్య నియంత్రణ వ్యవస్థ లక్ష్యం తప్పనిసరిగా నిరంతర విద్యా ఫలితాల మెరుగుదల కావాలి. అంటే ఈ పాఠశాల మీద ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి. అధికారులు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అంటే పాఠశాలలో ఎలా చదువు చెప్తున్నారు, ఉపాధ్యాయులు ఎలా ఉంది అనేది కూడా నియంత్రణ వ్యవస్థ ఒకటి అవసరం. అయితే ఇవి పాఠశాలని ఆ వ్యవస్థ అతిగా అదుపు చేయకూడదు లేదా ఉపాధ్యాయులను విద్యార్థులు నిరుత్సాహపరచకూడదు. ఈ నియంత్రణ వ్యవస్థ మొత్తం మీద పాఠశాలని ఉపాధ్యాయులను నమ్మకంతో సాధికారులను చేయడం తప్పనిసరి లక్ష్యం కావాలి. వాళ్ళు వచ్చి భయపెట్టకుండా ప్రధానోపాధ్యాయుల్ని వచ్చిన అధికారులు వాళ్ళు సలహా సూచనలు ఇవ్వాలి. ఈ పాఠశాల మీరు పిల్లల్లో బాగా చదువుకోవాలంటే మంచి వాళ్ళు మెరుగుదల ఉండాలంటే ఏం చేయాలనేటువంటి సలహాలు ఇస్తూ ఉండాలి. కానీ వాళ్ళు భయపెడుతూ ప్రధానోపాధ్యాయుల్ని విధంగా ఈ నియంత్రణ వ్యవస్థ అనేది చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా నియంత్రణ వ్యవస్థను కూడా అవసరం. ప్రస్తుతం ఈ నియంత్రణ వ్యవస్థ కూడా లాభార్జన ధ్యేయంగా నడుస్తున్న అనేక ప్రైవేటు పాఠశాలల వాణిజ్యీకరణను, తల్లిదండ్రులపై చేస్తున్న ఆర్థిక దోపిడీని అరికట్టలేకపోతుంది. చూస్తున్నాం కదా, ప్రైవేట్ పాఠశాలలో చూస్తుంటే లక్షలు ఫీజులు పెడుతున్నారు, కానీ వాటిని నియంత్రించలేకపోతుంది ఈ యొక్క నియంత్రణ వ్యవస్థ. పైగా అదే సమయంలో ఈ నియంత్రణ వ్యవస్థ ఆ పనికి పూర్తి విరుద్ధంగా ప్రజాసేవాభావంతో పనిచేస్తున్న కొన్ని ప్రైవేటు మానవతాపాద పాఠశాలను తరచూ తనకు తెలియకుండా నిరుత్సాహపరుస్తుంది. అంటే కొన్ని పాఠశాలలు ఉంటాయి, ప్రైవేటు పాఠశాలలు, వాళ్ళు సేవా దృక్పథంతో ఫీజులు తక్కువ తీసుకుంటూ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయకుండా ఈ నియంత్రణ వ్యవస్థ
ఉంటుందన్నమాట. తర్వాత ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థకు సంబంధించిన ఈ విద్యా విధానంలోని ముఖ్యమైన సూత్రాలు, సిఫారసులు, వ్యవస్థ పరిధిలోని స్వతంత్ర బాధ్యతలు, వాటి నియంత్రణ విధానంలో ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, ఈ నియంత్రణ విధానంలో ఈ నియంత్రణ వ్యవస్థ యొక్క నియంత్రణ విధానం ఎలా ఉంటాయంటే, ఫస్ట్ది పాఠశాల విద్యలో అత్యున్నత రాష్ట్ర స్థాయి సంస్థ అయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిరంతర అభివృద్ధికి కావలసిన పర్యవేక్షణకు, విధానాల నిర్ణయానికి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి మీద, ప్రయోజనాల్లోని వైరుధ్య నిర్మూలన మీద దృష్టిని కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి ఇది పాఠశాలల నిర్వహణలో, పాఠశాల నియంత్రణలో జోక్యం చేసుకోదు. అంటే ఈ నియంత్రణ వ్యవస్థ అనేది అంటే భయపెట్టకుండా, ప్రధానోపాధ్యాయుల్ని టీచర్స్ భయపెట్టకుండా ఆ పాఠశాల అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది దాని మీద వాళ్ళకు సలహాలు, సూచన ఇస్తూ ఉంటుంది. తర్వాత మొత్తము రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విధానం కోసము విద్యాపరమైన నిర్వహణలు, సర్వీసు నియమాలు అన్నీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తుంది. విద్యాపరమైన కార్యకలాపాలు, నిబంధనలకు సంబంధించి విధానాల అమలులో ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడగవచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విధానం కోసము విద్యాపరమైన నిర్వహణలు నిర్వహించడానికి సర్వీస్ నియమాలు అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు అన్నప్పుడు దీని జవాబు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పాయింట్, ఈ పాఠశాల పూర్వ అంటే ఫ్రీ స్కూల్ విద్యతో సహా అన్ని దశల విద్యకు ఒక సమర్థవంతమైన, నాణ్యతాపరమైన స్వీయ నియంత్రణ వ్యవస్థను నెలకొల్పడం జరుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ, ద్రాతృత్వ విద్యకు వర్తించే ఈ విధానం అవసరమైన నాణ్యతా ప్రమాణం ఉండేలా చూస్తుంది. అన్ని పాఠశాలలు వివిధ కనీస వృత్తిపరమైన, నాణ్యతాపరమైన ప్రమాణం పాటించేలా చేసేందుకు ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ అనే స్వతంత్ర వ్యవస్థను రాష్ట్ర వ్యాప్త పరిధిలో నెలకొల్పుతాయి. అంటే ఈ పాఠశాల నాణ్యంగా అంటే చదువు సరిగా చెబుతున్నా లేదా అని దానికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ పేరు ఏందన్నప్పుడు ఇక్కడ మనకు స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ SSSA SSSA ఇది గుర్తుపెట్టుకుని బాగా. అంటే ఎగ్జామ్ అడగవచ్చు విధంగా. అంటే ఏమడుతారంటే ఈ అన్ని పాఠశాలలు వివిధ కనీస వృత్తిపరమైన, నాణ్యతాపరమైన ప్రమాణాలు బాగా గుర్తుపెట్టుకుని నాణ్యతాపరమైన ప్రమాణం పాటించేన చూసేందుకు ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ వ్యవస్థను, ఇటువంటి స్వతంత్ర వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుతున్నప్పుడు ఇక్కడ SSSA స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని బాగా గుర్తుపెట్టుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత పాయింట్, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, పాఠ్య ప్రణాళికతో సహా విద్యా విషయాలను NCERT తోడ్పాటు సన్నిహిత సంప్రదింపులతో SCERT నిర్ణయిస్తుంది. తద్వారా ఒక సంస్థగా ఇది పునరుజ్జీవనం పొందుతుంది. భాగస్వాములందరితో విస్తృతంగా సంప్రదింపులు జరిపి NCERT పాఠశాల నాణ్యత, అంచనా, అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ని అభివృద్ధిపరుస్తుంది. క్లస్టర్ రీసెర్చ్ సెంటర్ CRCలు, బ్లాక్ రీసెర్చ్ సెంటర్ BRCలు, జిల్లా విద్యాశాఖ అంటే డైట్లులా పునరుజ్జీవనం కోసము వాటిని శక్తివంతంగా, సమర్థవంతంగా చేయడం కోసము SCERT ఒక చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ను చేయబడుతుంది. అంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్న SCERT ఈ NCERT యొక్క సూచనలతో వీటి అభివృద్ధికి కృషి చేయాలన్నమాట. అంటే ఈ చెప్పే క్లస్టర్ రీసెర్చ్ సెంటర్ CRCలు, BRCలు ఇంకా డైట్లు యొక్క వాటి మెరుగుదలకి ఇది కృషి చేయాలన్నమాట SCERT. అంటే వాటి సహాయంతో ఈ డైట్లు వీటి సహాయంతో పాఠ్య ప్రణాళికను తయారు చేస్తుండాలి. మంచి పాఠ్య ప్రణాళికని అంటే కరికులాన్ని కూడా తయారు చేయాలి. తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల అన్నింటి వివరాలని పాఠశాల వెబ్సైట్లో అంటే
ఈ SSSA వెబ్సైట్ ప్రకటిస్తారు. ఈ వెబ్సైట్లో తరగతి గదుల సంఖ్య, అంటే ఏ పాఠశాల ఎన్ని తరగతులు ఉన్నాయి, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు బోధించే సబ్జెక్టులు ఏమున్నాయి, ఫీజులు కూడా, అంటే ప్రైవేట్ పాఠశాలలో ఏ స్కూళ్ళు ఎటువంటి ఫీజులు ఉన్నాయి కూడా ఈ SSSA ఈ వెబ్సైట్లో కూడా అన్నీ కూడా భద్రపరుస్తారు. తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ లక్ష్యము అత్యంత నాణ్యమైన విద్యను అందించడం, తద్వారా అన్ని వర్గాలకి చెందిన తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుకు ఈ వ్యవస్థ అన్నింటికంటే ఆకర్షణీయ ఎంపికగా మారడము. ప్రతి తల్లిదండ్రులు కనిపించాలి ఈ ప్రభుత్వ పాఠశాల అనేది అత్యంత నాణ్యమైన విద్యని అందిస్తుందని. తర్వాత నియమిత కాలానికి మొత్తము విద్యా వ్యవస్థ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు నమూనా ఆధారిత విద్యార్థుల అభ్యాస స్థాయిల నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ప్రతిపాదిత నూతన నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఫరక్లు అసెస్మెంట్ పద్ధతిలో డేటా విశ్లేషణలో సహాయపడే NCERT వంటి ప్రభుత్వ సంస్థ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. అంటే విద్యా వ్యవస్థ సంబంధించి అప్పుడప్పుడు తెలుసుకోవడానికి వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఇవన్నీ కూడా ఇవి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇవన్నీ కూడా సహాయపడతాయి. ఈ మూల్యాంకనం అంటే ఈ పరీక్షలు ఏమిటి, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అందరి విషయంలో జరుగుతుంది. ఇవన్నీ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలే కాదు ప్రైవేటు పాఠశాలలు కూడా జరుగుతుంటాయి. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ క్వశ్చన్ తయారు చేసి పెట్టుకుంటారు. కానీ ఇలా పెట్టడం అలా కాదు. అక్కడ నుంచి NBT 2020 ప్రకారము ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన పరీక్షలే ఆ క్వశ్చన్ పేపర్సే ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలి. చివరగా ఈ మొత్తం ప్రక్రియలో పాఠశాలలో చేరిన పిల్లలు, కౌమార వయస్కులు ఈ వ్యవస్థ తమ కోసమే రూపకల్పన చేయబడిన విషయాన్ని మర్చిపోకుండా చూడాలి. పిల్లలందరికీ ఈ పాఠశాల మా కోసం ఏర్పాటు చేయబడిందని ఆ నమ్మకం కలిగించాలి. అప్పుడు మాత్రమే పాఠశాలకు వస్తారు. ముఖ్యంగా బాలికల విషయంలో భద్రత పట్ల, హక్కుల పట్ల, కౌమార వయస్కులు ఎదుర్కొనే వివిధ సంక్లిష్టమైన సమస్యల పట్ల, అంటే ఉదాహరణకి మాదక ద్రవ్యాల సేవనం ఇప్పుడు హై స్కూల్లోనే చూస్తున్నాం, మనం న్యూస్లో చూస్తున్నాం. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కూడా పిల్లలు తీసుకుంటుంటున్నారు. ఇంకా రకరకాల వివక్షలు, అంటే కులంతో మతం అనే రకరకాల వివక్షలు, ఇంకా వేధింపులు, ఆడపిల్లను కూడా వేధించడం కానీ హింస మొదలైన వాటి పట్ల అత్యంత జాగ్రత్త మనం వహించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాఠశాల విద్యలో స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి పార్ట్లో 8 చాప్టర్స్ అయిపోయాయి. అన్నిటికంటే మొత్తం ఈ NEP 2020లో మొత్తం 4 భాగాలు, 4 పార్ట్లు ఉంటే వీటిలో మొదటి పార్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల చాలా 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 ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువగా మీకు బిట్స్ వస్తుంటాయి కాబట్టి ఇది చాలా చాలా బాగా నేర్చుకోండి. ఒకసారి ఈ పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి పార్ట్లో ఉన్న ఈ చాప్టర్స్ అన్నీ ఒకసారి తొందరగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆన్లైన్ టెస్ట్ కూడా ఇవి ఇస్తాను ఈరోజు మీకు. ఈ మొదటి చాప్టర్ 1వ చాప్టర్ అంటే మనకు ప్రారంభం గుర్తొస్తుంది కాబట్టి ఈ ప్రారంభం అంటే మొదటి చాప్టర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రారంభ బాల్య సంరక్షణ విద్య అభ్యాసానికి పునాది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మనకు మొదటి చాప్టర్ అంటే ప్రారంభం గుర్తు కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రెండవది పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానము, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే దీనిలో అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం 2 పదాలు ఉన్నాయి. 2 పదాలు అంటే 2 నంబర్ కాబట్టి 2వ చాప్టరు అని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది మధ్యలో పాఠశాల మానేసిన పిల్లల సంఖ్య అంటే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, దీని రేటుని తగ్గించడము అని ఇక్కడ పెట్టుకోండి. దీంట్లో మనకి కోడ్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రాప్ అవుట్ గుర్తుపెట్టుకోండి. డ్రాప్ అవుట్ 3 అక్షరాలు కాబట్టి ఇది 3వ చాప్టర్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ చాప్టర్ పాఠశాలలో పాఠ్య ప్రణాళిక బోధనా శాస్త్రము. దీంట్లో మనకి ప్రణాళిక గుర్తుపెట్టుకోండి. ప్రణాళికలో 4 అక్షరాలు కాబట్టి ఇక్కడ 4వ చాప్టర్ని గుర్తుపెట్టుకోండి. ఇక 5వ చాప్టర్ ఉపాధ్యాయులు టీచర్స్. దీంట్లో ఉపాధ్యాయులు అనేది 5 అక్షరాలు కాబట్టి 5వ చాప్టర్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ చాప్టర్ నిష్పక్షపాత సమ్మిళిత విద్య, అందరికీ విద్య, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఫర్ ఆల్.
దీంట్లో సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే అందరికీ విద్య, దీనిలో 6 అక్షరాలు ఉన్నాయి అందరికీ విద్యలో, కాబట్టి ఇది 6వ చాప్టర్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వ చాప్టర్ పాఠశాల సముదాయాల ద్వారా సమర్థవంతమైన వనరులు, ప్రభావశీల పాలన, పాఠశాల సముదాయం. దీంట్లో సులభం గుర్తుపెట్టుకుంటే సమర్థవంతమైన పదం గుర్తుపెట్టుకోండి. దీంట్లో 7 అక్షరాలు కాబట్టి ఇది 7వ చాప్టర్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 8వ చాప్టర్ పాఠశాల విద్యకు ప్రామాణికత నిర్ణయము, అధికారిక గుర్తింపు, స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రామాణిక నిర్ణయం కానీ లేకపోతే అధికారిక గుర్తింపు కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక అవార్డు తీసుకుంటే దీంట్లో ఈ ప్రామాణికత నిర్ణయంలో 8 అక్షరాలు కాబట్టి ఇది 8వ చాప్టర్గా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చాప్టర్స్ అంటే మనకి ఎగ్జామ్ అడుగుతున్నామంట. ఇక్కడ ఈ మొదటి పార్ట్లో ఈ 7వ చాప్టర్ లేకపోతే 8వ చాప్టర్ అనేది లేకపోతే ఏదో ఒక నంబర్ ఇచ్చేసి ఇది 8వ చాప్టర్ అడగొచ్చు, కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ 2 చాప్టర్స్లో 7, 8 చాప్టర్స్ వచ్చిన కొన్ని ముఖ్యమైన అబ్రివేషన్స్ చూద్దాము. ఎందుకంటే పరీక్షలో ఈ అబ్రివేషన్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ SSA అంటే సర్వశిక్ష అభియాన్, UDICE అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, BEO అంటే బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే MU అంటారు ఇక్కడ, NCF అంటే నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్, SCF స్టేట్ కరికులర్ ఫ్రేమ్వర్క్, SDPS అంటే స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్స్, SCDPS అంటే స్కూల్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ ప్లాన్స్, DSE డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, SCRT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCRT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, SSSA SSSA అంటే స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ, SQAAF అంటే స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్, CRC అంటే క్లస్టర్స్ రీసెర్చ్ సెంటర్, BRC అంటే బ్లాక్ రీసెర్చ్ సెంటర్, డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, NAS అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, SAS అంటే స్టేట్ అసెస్మెంట్ సర్వే, CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, MHRD మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, SDG4 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, PARAC అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకొని బాగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూసి నోట్స్ రాసుకొని నేను పెట్టే ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి, ఇంకెప్పుడు కూడా మర్చిపోరు. ఈ మొదటి పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ 2వ పార్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాగనం శ్రీనివాసులు.